నమస్తే. మనతో పాటు రేంజల రాజేష్ గారు ఉన్నారు. నమస్తే. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ మీరు ముందు చూపుతోని రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేస్తున్నారు. ఏంది అంటే న్యాయం జరిగే అవకాశం ఉందా? 100% న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కేవలం నా ఒక్కడిది కాదు, నాతోనే ముగింపు జరిగేది కాదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. గణపతి పండగకి చందా రాయలేరు అని చెప్పేసి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక మున్నూరు కాపు కులానికి చెందినటువంటి మహిళని బెదిరించారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. దేవుడు అనేది తమ ఇష్టంతో నిర్ణయించబడేది. ఏ దేవుని ఎంచుకోవాలని ఆర్టికల్ 25 చెప్తా ఉన్నది. యాజ్ యువర్ విష్ యూ వాంట్ టు టేక్ విచ్ రిలీజన్ అనేది. సో ఇట్లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులని చూసిరా. ఇప్పుడు ఆ బాధిత మహిళకు అండగా ఎవరు నిలబడాలి? వాళ్ళ చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా న్యాయం జరగదు. ఎందుకంటే ఈ భారతదేశంలో గద్దరని ఎప్పుడో చెప్పిండు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, పత్రికల్లో ప్రకటించే స్వేచ్ఛ హక్కు కూడా భారత రాజ్యాంగం ఫండమెంటల్ లో ఉన్నది. కానీ ఆ విషయం ప్రజలకు తెలియదే. మరి పని ఎవరు చేయాలా? ప్రభుత్వం చేయాలా? మరి ఇన్ని దశాబ్దాల కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు, మరి ఇప్పుడు పరిపాలన చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప హక్కులని కూడా ప్రజల్ని రాజుల్ని చేస్తాయి. వీళ్ళకు ప్రజల్ని రాజుల్ని చేయడం కాదు, బానిసలు చేసుకొని ఉంచాలి. కాబట్టి ఈ ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పని చేయలేదు. అంటే కాలం మారింది, రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అంటే వినియోగించుకునే హక్కు కూడా ఉంది కదా, ఎందుకు మరి వాళ్ళు వాడుకోవట్లేదు? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, బాధపడద్దు. మీరు ఒక రిపోర్టర్ కదా, వాక్స్ వాచ్ ఆర్టికల్ ఏందో మీకు తెలుసా కదా? మరి మీకు తెలిసినట్టు అందరికి తెలుసా? తెలియదు. ఎంతమంది రిపోర్టర్లను కొడుతున్నారు పోలీసులు? మన ఉస్మానియా యూనివర్సిటీలో మీ రిపోర్టర్లు అందరూ మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి అన్నారు కదా? భారతదేశంలో చాలా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ మీది. మరి అట్లాంటిది మీ మీద మీ షర్ట్లు చింపేసి మీ మీద లాఠీ చార్జ్ చేసి అధికారం ఎవరు ఇచ్చారు? పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పని మనుషులా కదా? అవునా కదా? మరి ఆ పోలీసులు ఎందుకు ఎట్లా పేటరేగిపోతున్నారు? ఇట్లాంటి ఇప్పుడు మీరు అడగగానే సమాధానం చెప్పినటువంటి ప్రతి ఆర్టికల్ గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుంటే, రాజ్యాంగం మీద అవగాహన లేకనే ఇదంతా కూడా ఎవరు చేయాలి? పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. రైతులకి ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జగిత్యాలలో ఉన్నటువంటి రైతులకు బేడీలు వేసారు. ఆ రైతులకు హక్కు తెలుసుంటే, ఒరే నా కొడక, ఈ దేశానికి వాణిజ్య వ్యాపార రంగాన్ని ప్రపంచానికి తీసుకుపోతున్న వ్యక్తిని నేను, రైతే రాజుని, నాకెట్లా సంఖ్యలు వేస్తామనేటువంటి ఆర్టికల్ అయినా చెప్పిన వాడితో చేసిన. సో అంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా, విజ్ఞానం కలిగిన వ్యక్తిగా, ఈ సమస్యలతో పోరాడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక సమూహ శక్తిని అందించాలనేటువంటి ఆలోచనతో 15 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నా. కానీ సంఘం ఆధ్వర్యంలో నాతో కలిసి వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా తీసుకొని పోయి రాజ్యాంగం మీద ఒక సమిలీకృతమైనటువంటి ఆలోచనని సమాజానికి అందించాలనే ఆలోచనతోనే ఈ సంఘం పెట్టారు. అంటే ఇది కేవలం పీడిత వర్గాలకేనా, లేకపోతే అన్ని వర్గాలను కలుపుకొని పోవడం? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగంలో ఓపెన్ గా ఏమని చెప్తారు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అన్న అందరూ ఉంటారు. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్, నాట్ ఓన్లీ బీసీస్, నాట్ ఓన్లీ ముస్లిం. రిలీజన్కి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా భారతీయులందరికీ ఈరోజు తెలంగాణలో పెట్టినటువంటి ఈ మొక్క, నాతో పడినటువంటి నా మిత్రులంతా కూడా మెల్లిమెల్లిగా దీన్ని సుదీర్ఘ ప్రాంతాలకు విస్తరింపజేయాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసాం. ముందు తెలంగాణను పూర్తిగా కమ్మేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు వెళ్తాం. అంటే మనం చూస్తున్నాం కదా, ప్రధానంగా బడుగు బలహీన వర్గాల మీదనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీదనే కులాంతరంకి సంబంధించిన దాడులు జరుగుతున్నాయి. అంటే మీ పోరాటం దీన్ని పట్టుకొని చూసుకుంటే మీ పోరాటం అంతా అగ్రవర్ణాల మీద అనిపిస్తుంది? లేదు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి చాలా మందికి కూడా ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ప్రియాంక రెడ్డి మీద అన్యాయం జరిగింది. ఆమె ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో తీసుకుంటే రెడ్డి అనగానే అగ్రవర్ణాలు అనుకుంటాం కదా. మరి అప్పుడు ప్రియాంక రెడ్డి గారిని రేప్ చేసి చంపేసినట్టు నేను ఒక రచయితగా నేను పాట రాసి పాడిన కదా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం అంటే నాకు ఆలోచన ఉంది కదా. తను భారతదేశ స్త్రీయే, ఆమె రెడ్డి ఆమె కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అట్లా అంటే ప్రియాంక రెడ్డి మీద జరిగినటువంటి 4 సంవత్సరాల క్రితమే రాయగలిగిన అంటే ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి కదా, కిందికి దిగజారైతే పోలేను కదా. సో భారత ప్రజలకు ఎవరికి జరిగినా సరే, తప్పు చేసినోడు నేరస్తుడు, అంటే బాధితుడు వేరు, నేరస్తుడు వేరు. నేను ఎప్పుడు కూడా బాధితుల పక్షం. అదే రాజకీయ లబ్ధి కోసం రేంజల రాజేష్ ఇవన్నీ చేస్తున్నాడు, ఎవరిని మెప్పించడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు చేయలేదు, నాకు అవకాశాలు రాక కాదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ముందు నుంచి వచ్చినాయి, బీజేపీ నుంచి వచ్చినాయి, అన్ని రకాలు వచ్చినాయి రాజకీయ నాయకులు. నేను అక్కడికి పోయిన తర్వాత నాకు గొంతు ఉండదనే విషయం నాకు తెలుసు. అక్కడికి వెళ్తే గొంతు ఉండదనే విషయాన్ని 15 సంవత్సరాలుగా ప్రజలకు చెప్తున్నటువంటి వ్యక్తిగా నేను ఎందుకు పోతాను? ఒకవేళ నిజంగానే రాజకీయ నాయకులకు వత్తాసు వలకడమో, లేకపోతే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఈ సంఘాన్ని నిర్మాణం చేసే వ్యక్తిని అయితే నా మీద ఇప్పటిదాకా కేసులు కాకపోతుండే, వాళ్ళని మెప్పించే వ్యక్తిని అయితే నేను జైలులకు పోతుండే. ఉత్త చిన్న లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్ వితౌట్ పర్మిషన్ అన్న పేరు మీద జైలుకు పంపినాను. బాధితుడికి అన్యాయం జరిగినప్పుడు అయ్యా అందరు రండి అని చెప్పి పిలిచిన,
నువ్వు పర్మిషన్ తీసుకోలేవు, ఇంతమందిని ఎందుకు గ్యాదర్ చేసినావు, జైలుకు పంపారు. అప్పుడు మరి ప్రతి నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటా, రాజకీయ నాయకులకు నాకు ఎప్పుడు వ్యతిరేక దిశనే నడుస్తుంది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు కూడా అట్లనే ఉంటుంది. రాజ్యాంగ రక్షణ దళ అనే వ్యవస్థను, పెద్ద వ్యవస్థను చేతుల పట్టుకొని ముందరికి పోతున్నారు. భయపడుతుండ రెంజల రాజేష్ ఏమన్నా జరుగుతుంది కావచ్చు. కామెంట్లో పెట్టండి ఈ నా ఛానల్కి లెజెండ్ టీవీ మీరు పెట్టండి, నేను భయపడుతున్నాననే విషయం వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను.